అట్టహాసంగా 71వ జాతీయ అవార్డ్స్ ప్రదానం. యంగ్ హీరో హార్డ్ వర్క్ కి ఐకాన్ స్టార్ ఫిదా. కాంతారా ప్రీక్వెల్ ట్రైలర్ కి రెస్పాన్స్ అదుర్స్. ధనుష్ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. 2023 ఏడాదికి ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ ని విజేతలకు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బెస్ట్ యాక్టర్స్ గా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే, బెస్ట్ యాక్ట్రెస్ గా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు. జాతీయ తెలుగు ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి మూవీకి అవార్డు అందుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి. అలాగే బలగం సినిమాకి బెస్ట్ లిరిసిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు కాసర్ల శ్యామ్. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాకి ట్రైలర్ 107 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతుంది. మిరాయి సినిమాపై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్. తేజ సజ్జా హార్డ్ వర్క్ కి ఫిదా అంటూ ట్వీట్ చేశారు బన్నీ. వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో 134 కోట్ల 40 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మిరాయి ఆడియన్స్ డిమాండ్ తో వైబ్ ఉంది బేబీ సాంగ్ యాడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుసు కదా మూవీ నుంచి సొగసు చూడతరమా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు నయనతార. అక్టోబర్ 17న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ దసరాకి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సందడి చేయనుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ నుంచి తూ హే మేరీ సింగిల్ విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసింది. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. మిత్రమండలి సినిమా నుంచి విడుదలైన జంబర్ గింబర్ లాలా సింగిల్ ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ టీజర్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది.